హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా గ్రేవీ. ఈ మష్రూమ్ మసాలా గ్రేవీ చపాతీతో అయినా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 200 గ్రామ్ మష్రూమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్ని ఒక బౌల్లో వేసి 2 టైమ్స్ వాష్ చేయండి. దీని తర్వాత మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సాల్ట్ వేయండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసిన మష్రూమ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ని 1 నుంచి 2 నిమిషాలు ఇలానే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మష్రూమ్ని మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మష్రూమ్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో దాల్చిన చెక్క 1, లవంగ 5, యాలకులు 4, జీలకర్ర 1/2 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్, గసగసాలు 1/2 స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం, మీడియం సైజ్ టమాటా 2, జీడిపప్పు 6 నుండి 8 వేసుకొని మిక్సీలో వేసి బాగా ఫైన్గా పేస్ట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ వేయండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం మీడియం సైజ్ ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు 5 నుంచి 6, కొద్దిగా కరివేపాకు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా చేసిన మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేలా కలపండి. ఇప్పుడు ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలానే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలపండి. మీరు ఒకవేళ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెడితే ఈ మసాలా అంతా అడుగు పట్టేసి మాడిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలో మనం ముందుగా కట్ చేసిన మష్రూమ్ని వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలపండి. ఇలా మష్రూమ్స్ని బాగా కలిపిన తర్వాత మనం దీని మీద మూత పెట్టుకోవాలి. ఇలా మనం 8 to 10 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు ఇలా మష్రూమ్స్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ బాగా దగ్గరికి అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ కోసం 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అంతా వేసి మష్రూమ్ అంతా బాగా కలపండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం ఒక 8 to 10 మినిట్స్ దీన్ని స్టవ్ మీద ఉంచాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ గ్రేవీ కొంచెం బాగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.